సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క గ్రామ పంచాయతీ కానీ లేకుంటే మున్సిపల్ ఆఫీసులకు కానీ వెళ్ళి మీరైతే నేను చెప్పే డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళి కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోగలరు. సో అప్లికేషన్ మనకు వచ్చేసి ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ నుంచి మనకి సోమవారం వరకు అంటే 23వ తారీఖు నుంచి 25 మే వరకు మనకైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది నేను ఈ రోజు అయితే మీకు చెప్తాను. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో అంటే వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళ ఏజ్ కంపల్సరీ 58 కంటే ఎక్కువై ఉండాలి. అంటే 58కి ప్లస్ ఆ పైన ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఓల్డ్ ఏజ్ మన పెన్షన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే పాస్ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి, అలాగే ఓటర్ కార్డు. వీటన్నిటికి సంబంధించిన జీరాక్స్ని మీరైతే మీ ఏరియాలో ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ లేదా మున్సిపల్ ఆఫీసులో కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళైతే మీకు అప్లికేషన్ ఐడి ఇచ్చి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లియర్గా నోట్ చేసుకోండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం పాస్ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు జీరాక్స్, రేషన్ కార్డు జీరాక్స్, అలాగే ఓటర్ కార్డు జీరాక్స్ ఇవైతే సబ్మిట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్ అండి. వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే పాస్ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు జీరాక్స్, రేషన్ కార్డు జీరాక్స్, ఓటర్ కార్డు జీరాక్స్, అలాగే హస్బెండ్కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, దానికి సంబంధించిన జీరాక్స్ కూడా మీరైతే మున్సిపల్ ఆఫీస్లో కానీ లేదా మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్ని. అలాగే నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఏవే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే నేను చెప్తా చూసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ 3 సబ్మిట్ అన్నిటికీ ఒకలాగే ఉంటాయి డాక్యుమెంట్స్. అవేంటంటే పాస్ ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు. ఏ పింఛన్ పెట్టుకున్నా ఇవన్నీ మీకు మ్యాండేటరీగా ఉంటాయి అన్ని పింఛన్లకి. బట్ లాస్ట్లో ఒక సర్టిఫికేట్ అన్ని కూడా డిఫరెన్స్ ఉంటుంది. వితంతుకి అయితే హస్బెండ్ డెత్ సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికేట్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఒకటి సబ్మిట్ చేసినా సరిపోతుంది. వాటితో పాటు మీకు పాస్ ఫోటో, ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవి సబ్మిట్ చేస్తే మీకు మీ అలాగే వీటితో పాటు కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి కొత్త గీత కార్మికుల కోసం. సో గీత కార్మికులకు కావాల్సింది ఏంటంటే పాస్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ అన్ని అప్లికేషన్లకు ఉండాల్సిందే. వాటితో పాటు గీత కార్మికులకి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయండి కొన్ని. సో మీకు సంబంధించిన ఎవరైతే పైన అధికారులు ఉంటారో వాళ్ళనైతే అడగండి ఏం సర్టిఫికేట్ అనేది. సో కంపల్సరీ మీరు గీత కార్మికులు అంటే ఏదో ఒక సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు కనుక మీ మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కూడా తీసుకొని మీకైతే పింఛన్ అయితే అలాట్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో ఇదండి. మీరు వీలైనంత త్వరగా మీరైతే మీ మున్సిపల్ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ వెళ్ళి అప్లై చేసుకోండి. సో మనకైతే కేవలం 3 రోజులు ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల్లో ఏవైతే అప్లికేషన్లు వస్తాయో వాటిని జూన్ 2వ తారీఖున అయితే వెరిఫై చేస్తారండి. జూన్ 2వ తారీఖున వెరిఫై చేసి అదే రోజు మీకైతే కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియో ఎవరైతే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పింఛన్ల కోసం వాళ్ళకైతే షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో. సో కంపల్సరీ ఎవరైతే పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి.